నేను మీ పావని, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే నేను ఇంట్లోనే మంచి హైజీనిక్గా వెజ్ పఫ్ చేసి చూపిస్తాను మీకు. ఎక్కడ బేకరీకి అట్లా వెళ్ళకుండా బేకరీ స్టైల్లోనే నేను ఇంట్లో మంచిగా చేసి చూపిస్తాను. ఎట్లా చేయాలో చూద్దాము, మీరు కూడా వచ్చేసేయండి చూడడానికి. ఒక పావు కప్పు నేను మైదా వేస్తున్నాను. ఆ మైదా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆర్ బటర్ ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఒక పావు ఇంచు జస్ట్ పించ్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లాగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇట్లా నీళ్ళు పోయకముందే నెయ్యితో వేసి కలుపుకుంటాం కదా, అప్పుడు ఇట్లా ముద్దలాగా రావాలి. కొంచెం ఇట్లా ఇట్లా వస్తే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం మనము, లేదంటే ఎక్కువ వేసేసుకున్నామంటే మరి ఎక్కువ లిక్విడ్ లాగా అయిపోతుంది పిండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూను ఇట్లా నెయ్యి వేసేసి పక్కన దీనిపైన ఇట్లా మొత్తం ఇట్లా ఒక నిమిషం ఇట్లా ఇట్లా అనేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం, నాననిద్దాము. అది నానే లోపల మనం పిండి నానే లోపల బీన్స్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్, క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆలు కూడా ఉడికిచ్చేసి ఇట్లా స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనం ఒక బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ జీరా వేసుకుందాము. జీరా వేసుకున్న తర్వాత అది కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలంటే పింకిష్ వస్తే చాలు. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము మిగతా వెజ్జెస్ ఉన్నాయి కదా, ఈ వెజ్ కొంచెం వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇట్లా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇంట్లోనే ఇప్పుడు మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం పావు టీ స్పూన్ పసుపు అండ్ జీలకర్ర పొడి, చాట్ మసాలా, చిల్లీ పౌడరు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. జీరా పౌడరు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక ఆలు బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ ఆలుకి అంతా ఈ స్పైసెస్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకుందాము. ఇది చల్లగా అయ్యే వరకు ఉంచాలి, పక్కన పెడదాము. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్స్ మైదా తీసుకుందాము. మైదా తీసుకొని ఒక స్పూను బటర్ తీసుకుందాము. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సరే కదా, ఇట్లా కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుందాము. మనకి కర్రీ కూడా చల్లగా అయిపోయింది. సో మనం ఈ పిండి కూడా బాగా నానింది కదా, ఈ పిండిని ఇప్పుడు మనము మంచిగా ఇట్లా హాఫ్ ఇట్లా తీసుకోవాలన్నమాట. ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి మనం దీన్ని. ఒక్కొక్క దాన్ని ఇట్లా మంచిగా చపాతీలాగా రుద్దుకోవాలంటే చపాతీ అంత గట్టిగా రుద్దుకోవద్దు, కానీ చపాతీ అంత లావుగా రుద్దుకోవద్దు, చాలా పల్చగా రుద్దుకోవాలన్నమాట. ఇట్లా పిండి వేసుకుంటే మంచిగా రుద్దుకుందాము. కదా ఈ విధంగా ఇట్లా ఇంత పలుచగా 5 మనం డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇట్లా రుద్దుకోవాలన్నమాట. మనం ఇందాక డివైడ్ చేసుకున్నాం కదా 4 పార్ట్స్గా, అవి ఇట్లా మంచిగా పలుచగా రుద్దుకోవాలన్నమాట. ఇట్లా రుద్దుకున్న తర్వాత దీని మీద మనం ఇందాక మైదా బటరు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. దీని మీద మొత్తం అంటేటట్టు స్ప్రెడ్ చేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద కొంచెం మైదా ఇట్లా స్ప్రెడ్ చేయాలి.
తర్వాత ఇంకొక లేయర్ వేయాలి దీని మీద. ఇట్లా ఒక లేయర్ వేసి మళ్ళీ దీని మీద కూడా కొంచెం బటర్ అది వేసేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి. దాని మీద కూడా సేమ్ ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి చల్లుకోవాలి దాని మీద. మళ్ళీ సేమ్ దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసి దాని మీద కూడా ఇట్లానే వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 లేయర్స్ ఒకదాని మీద ఒకటి వేసుకొని బటర్ పూసేసుకొని దాని మీద పొడిపిండి వేసుకోవాలి. లాస్ట్ లేయర్ కూడా దీని మీద వేసేసుకోవాలి. కొంచెం మంచిగా ప్రెస్ చేసేసుకొని దీని మీద కొంచెం మళ్ళీ పిండి చల్లేసుకొని ఈవెన్గా ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. మంచిగా రుద్దిన తర్వాత దీని మీద ఇంకొంచెం బటర్ అప్లై చేయాలి. దీని మీద దీనికి అంతా పట్టేటట్టు ఇట్లా బటర్ అప్లై చేయాలి. మంచిగా మొత్తము ఇట్లా అప్లై చేసేసి అంతా అంటేటట్టు అప్లై చేయాలన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ దీని మీద కూడా పొడిపిండి చల్లుకోవాలి. కొంచెం చల్లుకున్న తర్వాత దీన్ని నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ మంచిగా కొంచెం పొడిపిండి వేసేసుకొని దీన్ని ఇట్లా రుద్దుకోవాలి. మంచి ఇట్లా మళ్ళీ రుద్దుకున్నాం కదా, దీని మీద ఇంకొంచెం మళ్ళీ బటర్ అప్లై చేసేసి మొత్తం బటర్ అప్లై చేయాలన్నమాట. నీట్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అప్లై చేసేసి దీని మీద ఇంకొంచెం పొడిపిండి చల్లాలి. చల్లేసి మనం ఇందాక ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ అట్లానే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇట్లా 4 సైడ్స్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇంకొంచెం పొడిపిండి వేసేసుకొని దీన్ని మళ్ళీ రుద్దుకోవాలి ఇట్లాగా. సో ఇప్పుడు మనం ఇది ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ ఇట్లా పలుచగా రుద్దుకున్న తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి నీట్గా. ఎడ్జెస్ కట్ చేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు 4 పార్ట్స్గా కట్ చేసుకుందాము. కట్ చేసుకోవాలి. ఇట్లా మనం కట్ చేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఇది స్టఫింగ్ది, ఇది తీసుకోవాలి. కొంచెం తీసుకొని దీని మీద ఇట్లా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి ఇది బయటకు వస్తుంది కదా, మనకు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వాటర్ తోటి ఎడ్జెస్ తడిపామంటే బయటికి రాకుండా ఉంటుంది స్టఫింగ్. కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇట్లాగా, అది మంచిగా అతక్కపోతుంది అనమాట. బట్ మనకి సైడ్స్ మాత్రం కొంచెం ఓపెన్ ఉంటే మనకి మంచిగా లోపలిది కూడా బాగా క్రిస్పీగా ఇది అవుతుంది అనమాట, కుక్ అవుతుంది. ఇట్లా సైడ్స్ ఓపెన్ పెట్టుకోవాలి, ఇటు ఓపెన్ పెట్టేసుకొని ఈ ఫ్రంట్ ఒక్కటి కొంచెం బాగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా ఆ మిగతావన్నీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మెథడ్ వచ్చి ఇట్లా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. మనము కొంచెం ఫ్రై అయితేనే ఆయిల్ కొంచెం కుక్ అవుతానే సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం తిప్పేసుకోవాలి. చూస్తున్నారు, ఒక 2 మినిట్స్ తర్వాత మెల్లిగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇట్లా తిప్పేసుకోవాలన్నమాట. ఇట్లాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా చూసారు కదా, వెజ్ పఫ్స్ ఎంత బాగా వచ్చాయో, లేయర్స్గా వస్తాయి అన్నమాట. ఇట్లా క్రిస్పీగా ఇట్లా లేయర్స్గా వస్తాయి. మనం ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి ఎట్లా ఇప్పుడు సమ్మర్ కదా, సో ఈవినింగ్ టైమ్స్ చేసి పెడితే మనం పెద్దవాళ్ళు మనమైనా తినచ్చు, పిల్లలకు కూడా చేసి పెట్టచ్చు అనమాట. ఇట్లా సాస్లో అద్దుకొని తింటే
చాలా బాగున్నాయి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నాయి. మనం ఇంట్లోనే మంచి హైజీనిక్గా చేసి పెట్టచ్చు పిల్లలకి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.